అధ్యక్ష మారల్ అది కంప్లీట్ హోల్ డిఫరెంట్ అదో పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. నేను మొన్న న్యూ ఇయర్కి జపాన్కి వెళ్ళాను అధ్యక్ష. వెళ్తే మాకు తెలిసిన బంధువులు వేరే హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ ఎంట్రీ దొరకలేదు అధ్యక్ష ఆ ట్యాక్సీ డ్రైవర్కి. సో ఒక 15 నిమిషాలు టైం వేస్ట్ చేశాడు. ఫైనల్గా హోటల్ ఎంట్రీ కింద బేస్మెంట్ నుంచి ఉంది. తీసుకెళ్ళి అతను అన్నాడు, సో అయింది ఒక 2600 ఎన్ అయింది అనుకుంటా. అయితే అతను అన్నాడు, నేను డబ్బులు తీసుకొని అన్నాడు. అదేంటంటే మీ 15 నిమిషాలు నేను వృధా చేశాను అన్నాడు. ట్యాక్సీ డ్రైవరు మీ 15 నిమిషాలు నేను వృధా చేశాను, నేను డబ్బులు తీసుకోను అని చెప్పాడు అధ్యక్ష. అది చూసినాక నాకు అనిపించింది మనం మారల్ ఎథికల్ వాల్యూ సిస్టమ్ పెంచాలి. దానికి చాగంటి కోటేశ్వర గారు నియమించారు. ఆయన నాయకత్వంలో ప్రత్యేక పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి. అది చేస్తున్నాం. అది కూడా ఆ పాఠాలు ఎట్లా చెప్పాలనే దానిపైన ట్రైనింగ్ చేస్తున్నాం. ఇంకో పక్కన జెండర్ న్యూట్రాలిటీ ఏదైతే ఇప్పటికీ చెప్పాను అదొకటి. మూడోది కాన్స్టిట్యూషన్ డే నాడు నేను చెప్పాను అధ్యక్ష, పిల్లలకి అర్థమయ్యే విధంగా రాజ్యాంగం తయారు చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాం. అమర చిత్రకర్త అది మీకు ఐడియా ఉంది, వాళ్ళు దేర్ వన్ ఆఫ్ ద వెల్ రినౌన్డ్ పబ్లిషర్స్. మొన్నే నేను అది క్లియర్ చేశాను, వాళ్ళకి ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ ద్వారా కాన్స్టిట్యూషన్ పిల్లలకి రాజ్యాంగం అర్థమయ్యే విధంగా అది కూడా రూపొందిద్దామని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఈ ఇయర్ మేము అది అమలు చేస్తాం అధ్యక్ష. సో ఇట్లా